వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. తెలంగాణ ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాజకీయ జీవితంలో ఏదైనా క్లిష్టమైన విషయం ఉందంటే అది ఒకటే, ఓటుకు నోటు కేసు. 2015లో ఆయన టీడీపీలో ఉన్నప్పుడు ఓటుకు నోటు కేసు ఆయనపై నమోదైంది. ఆయన సీసీ కెమెరాలకు చిక్కారు. ఇది రాజకీయంగా దుమారం లేపింది. రేవంత్ రెడ్డి అప్పట్లో జైలుకు కూడా వెళ్ళి వచ్చారు. రేవంత్ రెడ్డి రాజకీయ జీవితంలో క్లిష్టమైన సమస్య అంటే ఇది ఒకటే. ఈ కేసు ఆయనను ఇంకా వెంటాడుతూనే ఉంది. ఈ కేసు తెలంగాణలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో ఇంకా పెండింగ్లో ఉంది. అయితే బీఆర్ఎస్, అదే గులాబీ పార్టీ, ఈ కేసును మరో మలుపు తిప్పే ప్రయత్నం చేస్తోంది. తెలంగాణలో ఓటమి పాలైన కేసీఆర్, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీ సర్వాధినేత కేసీఆర్ రేవంత్ రెడ్డిపై కసిగా ఉన్నారు, పగతో ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎలాగైనా ఇరకాటంలో పెట్టాలని, ఆయన్ను చిక్కుల్లో పడేయాలని బీఆర్ఎస్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే తెలంగాణలో ఉన్న ఓటుకు నోటు కేసును తెలంగాణలో కాకుండా మరో ప్రాంతానికి తరలించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. అది కూడా మధ్యప్రదేశ్ ప్రాంతానికి పంపించాలని, మధ్యప్రదేశ్లో ఈ కేసును విచారించాలని కోరుతూ సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ నేతలు పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని రేవంత్ రెడ్డిని ఆదేశించింది. ఈ కేసు తెలంగాణలో విచారణ కొనసాగితే నిష్పక్షపాతంగా జరిగే అవకాశం ఎంత మాత్రం లేదని బీఆర్ఎస్ వాదిస్తోంది. ముఖ్యంగా ఈ కేసులో ప్రధాన నిందితుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన హోంమంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో పోలీసులు, అధికారులు ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు తీసుకోరు, ఎలాంటి సాక్ష్యాలు నమోదు చేయరు, ఎలాంటి వాగ్మూలాలు రావు. ఈ పరిస్థితిలో తెలంగాణలో ఓటుకు నోటు కేసు విచారణ జరిగితే అంతా రేవంత్ రెడ్డికి అనుకూలంగా జరిగే అవకాశం ఉందని, ఇదే కారణంగా ఈ కేసును మధ్యప్రదేశ్లోని భోపాల్ కోర్టుకు తరలిస్తే అక్కడ నిష్పక్షపాత విచారణ జరిగే అవకాశం ఉందని బీఆర్ఎస్ నేతలు వాదించారు. సుప్రీంకోర్టు ఈ వాదనను విన్న తర్వాతే రేవంత్ రెడ్డితో పాటు ఈ కేసులో ఉన్న నిందితులందరికీ నోటీసులు జారీ చేసి 4 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, పక్కనే ఉన్న ఏపీ, ఈ ప్రాంతాల్లో విచారించిన నిష్పక్షపాత విచారణ జరిగే అవకాశం ఎంత మాత్రం లేదని బీఆర్ఎస్ వాదిస్తోంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే చంద్రబాబు ఈ కేసుకు అనుకూలంగా ఉన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. తమిళనాడులో ఉన్న ముఖ్యమంత్రి కూడా కాంగ్రెస్కు అనుకూలమైన వ్యక్తి. ఈ పరిస్థితిలో ఈ ప్రాంతాల ఈ కేసును తరలిస్తే అక్కడ నిష్పక్షపాత విచారణ జరిగే అవకాశం ఎంత మాత్రం లేదని, కేసును భోపాల్కు తరలించడం తప్ప మరో మార్గం లేదంటూ బీఆర్ఎస్కు చెందిన అడ్వకేట్లు అక్కడ సుప్రీంకోర్టులో వాదించారు. తెలంగాణలో ఓటమి తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటూ ప్రకటిస్తున్న బీఆర్ఎస్ నేతలు ఖచ్చితంగా ఓటుకు నోటు కేసును తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసును తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్కు తరలించాలని భావిస్తున్నారు. ఈ కేసు నిజంగా వర్కౌట్ అయితే, ఈ కేసులో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా తీర్పు వస్తే తాము అనుకున్న ఫలితం వస్తుందని, ముఖ్యమంత్రిని అధికారం నుంచి తొలగించవచ్చని బీఆర్ఎస్ అంచనాలు వేస్తోంది. అయితే ఇది అంత తేలికయ్యే విషయం కాదు. ఇంకా రేవంత్ రెడ్డి నుంచి ఎలాంటి కౌంటర్ దాఖలు కాలేదు. రేవంత్ రెడ్డి తరపు న్యాయవాదులు ఎలాంటి కౌంటర్ ఇస్తారో ఆ తర్వాతే ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందో చెప్పగలం. ఇప్పటికైతే బీఆర్ఎస్ ఈ కేసును కదిపింది, తేనె తొట్టెను కదిలించింది.